అందరికీ నమస్కారం. ఈరోజు మనం కొన్ని పదాలను వాటి వెనకున్న ఆలోచనలను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మన దగ్గర 3 ముఖ్యమైన పదాలున్నాయి: అబ్సల్యూట్, అబ్స్టెయిన్ మరియు అబండెంట్. కరెక్ట్. మొదటగా అబ్సల్యూట్. సరే, ఈ మొదటి పదం అబ్సల్యూట్, దీని అర్థం సంపూర్ణమైన అని కదా? అవును, సంపూర్ణమైన లేదా పూర్తయినది. అంటే అందులో ఎలాంటి మినహాయింపులు, ఎలాంటి షరతులు ఉండవు అన్నమాట. మనకిచ్చిన ఉదాహరణ కూడా అదే చెబుతోంది. నియమాలను ఖచ్చితంగా పాటించాలి అని. అవునవును. అంటే నియమాలలో సగం పాటించడం, కొన్ని పాటించకపోవటం లాంటివి కుదరదు. పూర్తిగా పాటించాల్సిందే. ఖచ్చితంగా. సరే, ఇప్పుడు అసలు విషయం మొదలవుతుంది. రెండో పదం అబ్స్టెయిన్. వినడానికి కొంచెం బరువుగా ఉంది. నిజమే. అబ్స్టెయిన్ అంటే ఏవైనా ఒకటి చెయ్యకుండా మనల్ని మనం నియంత్రించుకోవటం. అంటే దూరంగా ఉండటం. అవును, ఉద్దేశపూర్వకంగా ఒక పనిని చేయకుండా ఆపుకోవటం. ఉదాహరణకు, ఆశావాదులు పరధ్యానాల నుండి దూరంగా ఉండాలి. కరెక్ట్. లక్ష్యం మీద దృష్టి పెట్టాలంటే కొన్ని ఆటంకాలను కావాలనే దూరం పెట్టాలి. అర్థమైంది. ఇక మన దగ్గరున్న చివరి పదం అబండెంట్. అబండెంట్. ఇది వినడానికి చాలా సానుకూలంగా అనిపిస్తుంది. అవును, దీని అర్థం పుష్కలంగా లేదా కావలసిన దానికంటే ఎక్కువగా. కొరతకి ఇది పూర్తి వ్యతిరేకమన్నమాట. మన దగ్గరున్న ఉదాహరణ ఏంటంటే, భారతదేశంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయి. అంటే మన దగ్గర వనరుల కొరత లేదు, చాలా ఎక్కువగా ఉన్నాయని దీని భావం. కాబట్టి మనం 3 పదాలు నేర్చుకున్నాం. అబ్సల్యూట్ అంటే సంపూర్ణం, అబ్స్ట్రెయిన్ అంటే దూరంగా ఉండటం, మరియు అబండెంట్ అంటే పుష్కలంగా ఉండటం.